హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కారం గవ్వలు చేశాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, 2 కప్స్ పిండి తీసుకున్నాను, పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఓన్లీ గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. నేను అది కప్పు ఇది కప్పు తీసుకున్నాను. పావు కప్పు బొంబాయి రవ్వ, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ వాము కూడా వేసుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. కొంచెం ఒక 25 గ్రామ్స్ ఆయిల్ని కొంచెం వేడి చేసుకుని ఈ పొడి పిండిలో కలిపేద్దాము. గరిటెతో తిప్పుకుందాం. అలా కలిపేసుకున్న తర్వాత అది చూడండి అలా ముద్దగా అయిపోతుంది. మనం వేసిన ఆయిల్కే పిండి అలా ముద్ద అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుందాం. తక్కువ వాటరే పడుతుందండి, ఎక్కువ పట్టదు. ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. ఒక 15 మినిట్స్, 10 ఆర్ 15 మినిట్స్ అలా కలిపేసి నాననివ్వాలి పిండిని. నానిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్గా చిన్న చిన్నగా చేసేసుకోవాలి. ఇవన్నీ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత గవ్వల చెక్క ఉందండి, మా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఇంట్లో. ఈ చెక్కతోనే మేము గవ్వలు చేస్తున్నాము. ఇలా దీంతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి బాగా వస్తున్నాయి. మేము చిన్నప్పుడు మా నానమ్మ కొన్నదంట. ఇంకా అదే మేము యూజ్ చేస్తున్నాము. గవ్వలు ఈ చెక్క మీద పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్ని బాల్స్ని ఇలాగా చేసేసుకుందాము. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చిటికలో చేసేసుకోవచ్చు ఈ కారం గవ్వలు. స్వీట్ ఇష్టపడిన వారు హాట్గా ఇలా కారం గవ్వలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.